భారత క్రికెట్ జట్టు కోచ్గా ద్రవిడ్ పదవీ కాలం టీ20 వరల్డ్ కప్తో ముగియనుంది. టీమిండియా కోచ్ పదవి మరోసారి చేపట్టేందుకు ద్రవిడ్ సుముఖంగా లేకపోతే అతడి వారసుడు ఎవరన్న చర్చ బయలుదేరింది. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు వివిఎస్ లక్ష్మణ్. అలాగే గౌతమ్ గంభీర్, ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. లక్ష్మణ్ కనుక దరఖాస్తు చేసుకుంటే హాట్ ఫేవరెట్ అతడే అనొచ్చు. 49 ఏళ్ల లక్ష్మణ్ జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ గా 3.5 ఏళ్లుగా ఇండియా ఏ అండర్-19 జట్ల రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. ద్రవిడ్ విశ్రాంతి తీసుకున్న సమయాల్లో భారత జట్టు కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. లక్ష్మణ్ కోచ్గా ఆసియా క్రీడలు, ఆసీస్తో మన దేశంలో, ఇంగ్లండ్తో ఆ దేశంలో, న్యూజిలాండ్, ఐర్లాండ్లలో ఆయా దేశాలలో ద్వైపాక్షిక టీ20 సిరీస్లో భారత్ తలపడింది. కెప్టెన్గా కోల్కతా నైట్ రైడర్స్కు 2 ఐపీఎల్ టైటిళ్లు అందించడంతో పాటు లక్నో మెంటార్గా ఆ జట్టును తొలి 2 ఏళ్లు ప్లే ఆఫ్స్కు చేర్చడంలో గంభీర్ది కీలక పాత్ర. పైగా గంభీర్కు మేనేజ్మెంట్ నైపుణ్యాలు అమోఘమన్న పేరుంది. ఈ ఐపీఎల్లో గంభీర్ మార్గదర్శనంలో కోల్కతా ఇప్పటికే ప్లే ఆఫ్స్కు చేరింది కూడా. అయితే గంభీర్ వ్యక్తిత్వ పరంగా చూస్తే బీసీసీఐ పెద్దలు అడగకుండా తనంతట తాను కోచ్ పదవికి అతడు దరఖాస్తు చేస్తాడా అన్నది డౌటే. కోల్కతా యజమాని షారుఖ్ ఖాన్తో గంభీర్కున్న గాఢ అనుబంధం దృష్ట్యా కోచ్ పదవికి గంభీర్ దరఖాస్తు చేయడనే మరో వాదన కూడా ఉంది. ఇంకా తన పదవి విషయంలో గంభీర్ పూర్తి స్వేచ్ఛను కోరుకునే మనస్తత్వం. మరోవైపు రాబోయే 2 ఏళ్లు విరాట్ కోహ్లీ జట్టులో ఉండడం ఖాయం. మరి గంభీర్, కోహ్లీ గత సంబంధాల కోణంలో చూస్తే గంభీర్ కోచ్గా వెళతాడా అనేది మరో ముఖ్యమైన అంశం. మరోవైపు రాహుల్ ద్రవిడ్ వారసుడిగా ఫ్లెమింగ్ సరైనోడని బీసీసీఐ భావిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే అతడితో బీసీసీఐ పెద్దలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఫ్లెమింగ్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్గా ఉన్నాడు. అతడికి కోచ్గా అపారమైన అనుభవం ఉంది. అతడి నేతృత్వంలోనే సీఎస్కే 5 సార్లు ఛాంపియన్స్గా నిలిచింది. అయితే బీసీసీఐ నిబంధనలను అతడు ఒప్పుకుంటాడో లేదో చూడాలి.